విఎస్ ఆన్లైన్ క్లాసెస్ డిఎస్సి హెచ్జిటి మ్యాథమెటిక్స్లో భాగంగా సెట్ 5 అనేది ఒకసారి చూసినట్లయితే 160 క్వశ్చన్స్లో సెట్ 5 కదండి. సెట్ 5లో అగైన్ 20 క్వశ్చన్స్ వస్తాయండి. సో ఆ 20 క్వశ్చన్స్ ఏంటివి అనేది ఒకసారి చూసినట్లయితే సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ అండి, ఎక్స్ అనే పాఠశాలలో 480 మంది విద్యార్థులకు గాను 369 మంది ఉత్తీర్ణులు అయినారు అన్నాడు. అంటే ఎక్స్ అనే పాఠశాలలో వచ్చేసి ఉత్తీర్ణులత గురించి మాట్లాడుతున్నారండి, పాస్ అయినటువంటి విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు. సో టోటల్ స్ట్రెంత్ 480 మెంబర్స్ ఉంటే అందులో 369 మెంబర్స్ పాస్ అయ్యారని చెప్తున్నాడు. అలానే వై అనే మరొక పాఠశాలలో 30 మందికి గాను 24 మంది ఉత్తీర్ణులు అయినారు అన్నాడు. 30 మందికి గాను 24 మంది ఉత్తీర్ణులు అయినారని చెప్తున్నాడు. అదేది వై అనే పాఠశాల అంటే అనదర్ స్కూల్ అండి. అనదర్ స్కూల్లో అవుట్ ఆఫ్ 30 మెంబర్స్కి గాను 24 మెంబర్స్ పాస్ అయ్యారని చెప్తున్నాడు. 24 మెంబర్స్ పాస్ అయ్యారని చెప్తున్నారు. అయితే ఇక్కడ వచ్చేసి ఏ పాఠశాలలో పనితీరు బాగుంది అన్నాడు. అంటే ఏ స్కూల్లో వచ్చేసి పాస్ పర్సంటేజ్ హయ్యర్గా ఉంది అనే దాని గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. సో అటువంటి కేసులో ఇక్కడ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకున్నట్లయితే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేయచ్చండి. సో అయితే ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తున్నాను. 6 తోటి 6 4 జార్ 6 5 జార్గా క్యాన్సిల్ చేశాను. అయితే ఇక్కడ వచ్చేసరికి మనము ఒక్కసారి కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదండి. 3 1 జార్ 3 2 జార్ 3 3 జార్ అగైన్ 3 1 జార్ 3 6 జార్ 0 టైమ్స్. సో ఈ విధంగా క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేసినాక క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుందామండి. క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే 12 5 జార్ 600 3 5 జార్ 15 6 15 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 16 4 జార్ అండి 64, దెన్ 640 వస్తుందండి. సో హైయర్ వాల్యూ ఏది ఉందండి 640 అంటే వై పాఠశాలే కదండి. అంటే ఇక్కడ మెరుగైనటువంటి ఉత్తీర్ణత శాతం ఏ పాఠశాలకు సంబంధించి ఉంది అంటే వై అనే పాఠశాలలో మెరుగైనటువంటి ఉత్తీర్ణత శాతం ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి సెకండ్ చాయిస్ ఈజ్ అవర్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మరొకసారి చూసినట్లయితే ఎక్స్ అనే పాఠశాలలో 480 స్ట్రెంత్కి గాను 369 మెంబర్స్ పాస్ అయ్యారని చెప్తున్నాడండి. వై అనే స్కూల్లో వచ్చేసి 30 స్టూడెంట్స్ గాను 24 స్టూడెంట్స్ పాస్ అయ్యారని చెప్తున్నారు. సో అటువంటి కేసులో ఇక్కడ మెరుగైనటువంటి ఓకేనా ఉత్తీర్ణత శాతం ఏదో చెప్పమంటున్నాడండి. సో ఏ పాఠశాలలో వచ్చేసి ఇక్కడ ఉత్తీర్ణత శాతం అత్యధికంగా ఉందో చెప్పమంటున్నట్లయితే ఇక్కడ పనితీరు వచ్చేసి ఏ పాఠశాలలో మెరుగుగా ఉంది అంటే వై పాఠశాలలో మెరుగుగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి పాస్ పర్సంటేజ్ అనేది వై పాఠశాల వై స్కూల్లో పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మన యొక్క ఆన్సర్ వచ్చేసి సెకండ్ చాయిస్గా చెప్పుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కనుక ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే -1/-1ను సూక్ష్మీకరించుము అన్నాడు. సో ఇక్కడ -1/-1 నథింగ్ బట్ ఓకేనా న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బోత్ ఆర్ సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఉన్నట్లయితే క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందండి 1 అనేది వస్తుంది. అంటే ఇక్కడ వచ్చేసి న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ ఇక్కడ 0 ఏమన్నా ఎలిమెంట్ ఉంది అంటే లేదు. ఎట్ ది సేమ్ టైం న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ బోత్ ఆర్ సేమ్ ఉన్నాయి కాబట్టి సో బోత్ వాల్యూస్ ఆర్ క్యాన్సిల్ అయితే 1 టైం వస్తుంది అండి. సో ఇక్కడ వచ్చేసరికి మన ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది. కాబట్టి చాయిస్ నెంబర్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే ఒక గదిలో మధ్యాహ్నం 3 గంటలకు ఉష్ణోగ్రత 17 డిగ్రీలు ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు అండి అంటే 3 PMకి వచ్చేసి టెంపరేచర్ ఎంత ఉంది అంటే 17 డిగ్రీ సెల్సియస్గా ఉంది. అయితే నైట్ 7 o'clock అంటున్నాడు 7 PM అన్నప్పుడు డ్యూరేషన్ ఎంత ఉందండి 4 అవర్సేగా. 3 PM టు 7 PM అన్నప్పుడు డ్యూరేషన్ ఎంత వస్తుంది 7 PM అన్నప్పుడు 4 అవర్స్ వస్తుంది. 7 PM అప్పుడు టెంపరేచర్ ఎంత ఉందండి సో రూమ్ టెంపరేచర్ వచ్చేసి 7 PM అప్పుడు ఎంత వస్తుంది అంటే 10 డిగ్రీ సెల్సియస్గా ఉంది. సో అటువంటి కేసులో ఎంత టెంపరేచర్ తగ్గిందంటే 7 degrees తగ్గిందండి. 7 డిగ్రీ సెల్సియస్ ఎన్ని అవర్స్కి తగ్గింది 4 అవర్స్కి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు పర్ అవర్కి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్లో చేంజ్ వాల్యూ ఎంతో చెప్పమంటున్నాడు. సో అటువంటి కేసులో 7 డిగ్రీ సెల్సియస్ బై నెంబర్ ఆఫ్ అవర్స్ 4 అవర్స్ కాబట్టి పర్ అవర్కి ఇక్కడ వచ్చేసి వేరియేషన్ ఎంత వస్తుందంటే 7/4 డిగ్రీ సెల్సియస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి థర్డ్ చాయిస్ ఈజ్ అవర్ బెస్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు అండి. క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు, C:D ఇచ్చాడండి. A:B ఏమో 3:4 గాను, B:C వచ్చేసరికి ఏమో 5:7 గాను, అలానే C:D వచ్చేసరికి 8:9గా ఇవ్వడం జరిగింది. అయితే A:C ఎంతో కనుక్కోమంటున్నాడు. సో A:C కనుక్కోవాలంటే CD అవసరం లేదండి, A to C వరకు తీసుకుంటే చాలు. A:B
3:4గా ఇచ్చాడండి. A:B వచ్చేసి 3:4గా ఇచ్చాడు. అలానే B:C వచ్చేసి 5:7 అన్నాడు. అయితే మనకు కావాల్సింది A:C కనుక్కోమంటున్నాడు కాబట్టి ఫస్ట్ కాంపౌండ్ టు లాస్ట్ కాంపౌండ్ కనుక్కోమంటున్నాడు అంటే సో అటువంటి కేసులో ఇక్కడ ఈ 2 రేషియోస్కి కాంపౌండ్ రేషియో క్యాలిక్యులేట్ చేయమనేగా. సో అటువంటి కేసులో 3:5 అండి (4:7). దెర్ ఈజ్ నో కామన్ క్యాన్సిలేషన్. సో అటువంటి కేసులో ప్రొడక్ట్ చేస్తే 3 5s are 15 అండి, 4 7s are ఎంత వస్తుందండి 28 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ A:C వాల్యూ వచ్చేసి ఎంత అంటే 15:28 అవుతుంది. కాబట్టి మన యొక్క బెస్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే చాయిస్ నెంబర్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే రమ ఉదయం 5:30 గంటలకు ఇంటి పని ప్రారంభించి 80 నిమిషాలలో పూర్తి చేసి అయితే ఆమె ఏ సమయానికి పూర్తి చేసింది అన్నారు. అంటే రమ వచ్చేసి మార్నింగ్ 5:30కి వర్క్ స్టార్ట్ చేశారండి. మార్నింగ్ 5:30కి వర్క్ స్టార్ట్ చేశారు. అయితే ఆ వర్క్ని ఎన్ని మినిట్స్లో కంప్లీట్ చేసిందంటే 80 మినిట్స్లో కంప్లీట్ చేసింది అంటున్నాడు. 80 మినిట్స్ నథింగ్ బట్ 1 hour 20 మినిట్సే కదండి. కాబట్టి ఆ 1 hour 20 మినిట్స్ అనేది యాడ్ చేయాలి. ఓకేనా. సో 80 మినిట్స్ అన్నాడు. 80 మినిట్స్ అంటే 1 hour 20 మినిట్స్. ఎవ్రీ అవర్కి వచ్చేసి 60 మినిట్స్ కాబట్టి 80 మినిట్స్ నథింగ్ బట్ 1 hour 20 మినిట్స్ అండి. ఆ 1 hour 20 మినిట్స్ అనేది 5 hours 30 మినిట్స్కి యాడ్ చేస్తే వచ్చేదే మన యొక్క ఆన్సర్ అవుతుందండి. సో 30 + 20 50 మినిట్స్ అండి. అలానే 5 + 1 6 hours. కాబట్టి మార్నింగ్ 6:50కి వర్క్ కంప్లీట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి 6:50 అనేది ఫస్ట్ చాయిసే కాబట్టి అవర్ చాయిస్ వచ్చేసి ఏంటండి ఫస్ట్ చాయిస్ ఇస్ అవర్ ఆన్సర్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ క్రింది వాటిలో సత్యమైన వాక్యం ఏది అన్నాడు. అంటే ఇక్కడ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అంటున్నాడు అండి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఒక త్రిభుజంలో 2 లంబకోణాలు ఉండవచ్చు అంటున్నాడు. ఓకేనా. ఎవ్రీ ట్రయాంగిల్ ఆర్ హ్యావింగ్ 2 రైట్ యాంగిల్స్ అంటున్నాడు. 2 రైట్ యాంగిల్స్ ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి ఫస్ట్ వన్ అయితే కాదు. ఒక త్రిభుజంలో 2 అల్పకోణాలు ఉండవచ్చు అన్నాడు. ఓకేనా. ఎవ్రీ ట్రయాంగిల్ ఆర్ హ్యావింగ్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్లో 2 అల్పకోణాలు అన్నాడు. సో ఎనీ 2 అక్యూట్ యాంగిల్స్ ఉండొచ్చు అంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్లో 2 అక్యూట్ యాంగిల్స్ ఉండొచ్చు అంటున్నాడు. కాబట్టి ఉండేకి అవకాశం ఉందే లేదండి? ఉందనే చెప్పుకోవచ్చు. కాబట్టి అవర్ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటిదంటే సెకండ్ చాయిస్ వచ్చేసి అవర్ ఆన్సర్ అవుతుంది. అలానే థర్డ్ 4 కూడా ఒకసారి చూద్దామండి. ఒక త్రిభుజంలో 2 అధిక కోణాలు ఉండవచ్చు అన్నాడు. అధిక కోణాలు 2 ఉంటే ఇంకా అక్కడ 180గా. త్రిభుజంలోని 3 కోణాల మొత్తమే 180. సో అటువంటి కేసులో ఇక్కడ 2 రైట్ యాంగిల్స్ అన్నప్పుడే తీసుకోవాలి. అలాంటిది ఇక్కడ అబ్స్ట్యూజ్ యాంగిల్స్ అంటే తీసుకుంటామండి? తీసుకోము. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ రాంగ్ అండి. నెక్స్ట్ 4th వన్ కనుక తీసుకుంటే ఒక త్రిభుజంలో ప్రతి కోణం 60 డిగ్రీల కంటే ఎక్కువ ఉండవచ్చు అంటున్నాడు. 60 డిగ్రీల కంటే ఎక్కువ ఉండొచ్చు అంటే ఎక్కువే ఉండాలని లేదుగా, తక్కువ కూడా ఉండొచ్చు కదండి. కాబట్టి 4th వన్ కూడా రాంగ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అవర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సెకండ్ వన్ ఈజ్ అవర్ ఎగ్జాక్ట్ ఆన్సర్. ఒక త్రిభుజంలో 2 అల్పకోణాలు అనేవి ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. ఓకే. కోణాలను ఆధారం చేసుకొని త్రిభుజాలు ఎన్ని రకాలు? సో యాంగిల్స్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ అండి. ట్రయాంగిల్స్ ఆర్ 3 టైప్స్ అని చెప్పుకుంటున్నాం కదా. ఆ 3 టైప్స్ ఏంటివి? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అలానే అబ్స్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పుకున్నాం కదండి. సో బేస్డ్ ఆన్ యాంగిల్స్ ట్రయాంగిల్స్ ఆర్ 3 టైప్స్ అండి. ఆ 3 టైప్స్ ఏంటివంటే అక్యూట్, రైట్ యాంగిల్, అబ్స్ట్యూజ్ యాంగిల్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో అల్పకోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజము, అదేవిధంగా అధిక కోణ త్రిభుజము. కాబట్టి కోణాల ఆధారంగా త్రిభుజాలు వచ్చేసి ట్రయాంగిల్స్ వచ్చేసి ఎన్ని రకాలంటే 3 రకాలని చెప్పుకోవచ్చు. కాబట్టి థర్డ్ చాయిస్ ఈజ్ అవర్ బెస్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ 5 meters 4 meters 3.5 meters కొలతలు కాగల దీర్ఘగణం యొక్క గణ పరిమాణం గణపు మీటర్లలో తెలపండి అన్నాడు. దీర్ఘగణం అంటున్నాడు అంటే క్యూబాయిడ్ అండి. సో క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటిదండి? వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా వచ్చేసి LBH అవుతుందండి. సో లెంత్ వాల్యూ 5 meters అన్నాడు, బ్రెడ్త్ వాల్యూ 4 meters అన్నాడు, హైట్ వాల్యూ వచ్చేసి 3.5 meters అన్నాడు అండి. హైట్ వాల్యూ వచ్చేసి 3.5. సో 5 4s are 20 అండి, 20 3s are 60 ప్లస్ 20 హాఫ్స్ అండి. 20 హాఫ్స్ వచ్చేసి 10, 60 + 10 అండి 70 క్యూబిక్ మీటర్స్ అని చెప్పుకోవచ్చు.
కాబట్టి అవర్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి థర్డ్ చాయిస్ అండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 5 meters, 4 meters, 3.5 meters మెజర్ ఆఫ్ ఏ క్యూబాయిడ్, దెన్ ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ ఇన్ క్యూబిక్ మీటర్స్ అన్నాడండి. సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా వచ్చేసి ఏంటంటే LBH అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అటువంటి కేసులో దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణాన్ని ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. పొడవు వచ్చేసి 5 మీటర్లు అని ఇచ్చాడు, వెడల్పు 4 మీటర్లు, ఎత్తు వచ్చేసరికి 3.5 మీటర్లు అని ఇచ్చాడు. కాబట్టి 5 4s are 20 అండి, 23 times 60, 20 halves, 0.5 నథింగ్ బట్ హాఫ్ అని అండి. 20 halves వచ్చేసి 10, 60 + 10 వచ్చేసి ఎంత అంటే 70 క్యూబిక్ మీటర్స్గా చెప్పుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే 78, 91 అండ్ 117ల యొక్క గసాబు ఎంతో చెప్పమన్నాడు. గసాబు నథింగ్ బట్ HCF అండి. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 78, 91 అండ్ 117 అన్నాడు. కాబట్టి ఇది వెరీ సింపుల్ అండి. సో ఇక్కడ వచ్చేసి HCF ఎలా తీసుకుంటామంటే జస్ట్ దే డిఫరెన్స్లు తీసుకోండి. 78 అండ్ 91 డిఫరెన్స్ ఈజ్ 13, 91 and 117 difference is 26. Then here minimum difference is least difference is 13. So 13 తోటి 78 6 times పోతుంది, 91 7 times పోతుంది, 9 times 117 times 117 అవుతుంది. కాబట్టి their HCF వచ్చేసి ఎంత అయ్యా అంటే 13గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ చాయిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. లేదు అనుకుంటే 78 to 91 అండి. సో 1 time అండి 78, రెస్ట్ ఆఫ్ ఇస్ 13, 13 తోటి 78, 13 6 ఆర్ అండి 78 0. దెన్ అగైన్ 13 తోటి 117 చేయాలండి. 117 అన్నప్పుడు 13 9 జరేగా 117, దెన్ దట్ 0. కాబట్టి హియర్ HCF వాల్యూ వచ్చేసి ఎంత అయ్యా అంటే 13 అని చెప్పవచ్చు. సో అది ఎంత అవసరం లేదండి. ఇచ్చిన 3 వాల్యూస్ని లీస్ట్ టు హైయర్ వాల్యూస్గా ఒక ఆర్డర్లో రాసుకొని ద డిఫరెన్స్ తీసుకున్నట్లయితే డిఫరెన్స్లోను లీస్ట్ డిఫరెన్స్ ఐదర్ లీస్ట్ డిఫరెన్స్ ఆర్ దైర్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఈజ్ దైర్ HCF అని చెప్పుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ 10వ క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే ఒక వారంలో ఒక షేర్ విలువ క్రింది విధంగా మార్పు చెందింది. సో ఇక్కడ వచ్చేసి 1 వీక్లో వచ్చేసి 1 షేర్ వాల్యూ, ఓకేనా. సో ఇక్కడ డే టు డే వచ్చేసి డిఫరెంట్ వాల్యూస్గా ఓకేనా చేంజ్ అవుతా వచ్చిందండి. అయితే ఆ షేర్ వాల్యూ యొక్క యావరేజ్ ఎంతో చెప్పమంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ షేర్ వాల్యూ యొక్క యావరేజ్. అయితే ఆ వాల్యూస్ ఏంటివి అనేది ఒక్కసారి చూసినట్లయితే 3672, 3657, 3673, అదేవిధంగా 3665, అదేవిధంగా 3668 అండి. ఒక్కసారి మీరు ఇక్కడ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 3672 అన్నాడు, 3657 అన్నాడు, 3673 అన్నాడు, 3665 అన్నాడు, 3668 అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇక్కడ వచ్చేసి ఈ వాల్యూ టోటల్ చేయాలండి. టోటల్ చేసినట్లయితే ఏమొస్తుందండి? 9, 12, 20, 25, అగైన్ 12, 19, 25, 31, 33. నెక్స్ట్ 1 2 3 4 5 5 6 are 30, 33. నెక్స్ట్ 1 2 3 4 5 6 6 3 are 18. టోటల్ వాల్యూ వచ్చేసి ఎంత అండి? టోటల్ వాల్యూ వచ్చేసి 18335 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీన్స్ ఎన్ని డేస్ ఉన్నాయి ఇక్కడ? 5 days ఏనండి. 5 వాల్యూసే కదా. కానీ ఇక్కడ చెప్పడం వారం అని చెప్తున్నాడు. వారం అని చెప్పినా అక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుందండి? 2 days వచ్చేసి ఓకేనా షేర్స్ అనేది అక్కడ రన్ అవ్వవు కదా. సాటర్డే సండే వచ్చేసి షేర్స్ రన్ అవ్వవు కాబట్టి 5 days అండి వర్కింగ్ డేస్ అప్పుడు. సో అటువంటి కేసులో 5 daysకే యావరేజ్ తీసుకోవాలండి. అంతేగాని 1 week అన్నాడు కదా అని చెప్పేసి మనము 7 days తీసుకున్నామంటే ఆన్సర్ వచ్చేసి రాంగ్ అవుతుందండి. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండి, అంటే అక్కడ ఉన్నటువంటి షేర్ వాల్యూస్ యొక్క టోటల్ వచ్చేసి 18,335 అయింది. అయితే నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ వచ్చేసి 5 daysకేగా ఉండేది కాబట్టి బై 5 వేయాల్సి వస్తుంది. సో బై 5 తీసుకున్నట్లయితే 5 తోటి అండి 5 3s are 15, 5 6s are 30, అగైన్ 5 6s are 30, 5 7s are అండి. దర్ యావరేజ్ షేర్ వాల్యూ ఈజ్ 3,667 రూపీస్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ చాయిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. ఇది మాత్రం జాగ్రత్త అండి. వారం అన్నాడు కదా అని చెప్పేసి బై 7 వేయకూడదండి. ఇక్కడ ఇచ్చింది మనకు 5 days షేర్సే కాబట్టి ఇక్కడ 5 by 5 తీసుకోవాల్సి వస్తుంది. క్లియర్. నెక్స్ట్ 2 వృత్తాల వ్యాసంలో నిష్పత్తి 3:4 అయిన వాటి వైశాల్యాల మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాడు. అంటే ద రేషియో బిట్వీన్ ద డయామీటర్స్ ఆఫ్ ఎనీ 2 circles ఈజ్ 3:4, దెన్ ఫైండ్ ద రేషియో బిట్వీన్ దేర్ ఏరియాస్ అన్నాడు.
సో ఇక్కడ D1:D2 గురించి మాట్లాడుతున్నాడండి. D1:D2 3:4 అని ఇచ్చాడు. అయితే A1:A2 క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. మీకు చాలాసార్లు చెప్పానండి, A1 ఏరియాస్ గురించి కనుక మాట్లాడితే రేడియసల్ రేషియో ఇస్తే రేడియసల్ రేషియోని వర్గం తీసుకోవాలి, డయామీటర్స్ రేషియో ఇస్తే డయామీటర్స్ రేషియోని వర్గం తీసుకోవాలి, అదేవిధంగా సర్కంఫరెన్స్ రేషియోస్ కనుక ఇస్తే సర్కంఫరెన్స్ రేషియోస్ని కూడా వర్గం తీసుకోవాలని చెప్పాం. కాబట్టి ఇక్కడ A1:A2 వచ్చేసరికి ఏమవుతుంది అంటే 3² 4² అవుతుందండి. 3² వాల్యూ వచ్చేసి 9, 4² వాల్యూ వచ్చేసరికి 16. కాబట్టి రెండు వృత్త వ్యాసముల మధ్య నిష్పత్తి 3:4 అయినట్లయితే వాటి యొక్క వైశాల్యాల మధ్య నిష్పత్తి ఏమవుతుందంటే 9:16 అవుతుంది. వైశాల్యాలు అన్నాడు అంటే మ్యాక్సిమం అక్కడ ఏం చేస్తారంటే ఇచ్చినటువంటి రేషియోని జస్ట్ స్క్వేర్ చేయండి, వచ్చిందే మన యొక్క ఆన్సర్ అవుతుంది. క్లియర్? సో 9:16 ఈజ్ అవర్ బెస్ట్ ఆన్సర్ అండి. సో చాయిస్ నెంబర్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ఆల్జిబ్రా కనుక తీసుకున్నట్లయితే 3c + 6a - 2b నుండి 3a + 4b - 2cని తీసివేయగా అంటున్నాడు. అంటే 3a + 4b - 2c ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 3c + 6a - 2b, వాట్ ఈస్ దట్ వాల్యూ అన్నాడు. సో అటువంటి కేసులో మనం ఏం చేస్తామంటే దీంట్లో నుండి ఈ వేరియబుల్స్ని తీసివేయాల్సి వస్తుందండి. 6a - 2b + 3c అండి, ఒక ఆర్డర్లో రాస్తున్నాను, -3a + 4b - 2c అండి. సో దీన్ని తీసేయమన్నాడు కాబట్టి మైనస్ తీసుకుంటున్నామండి. సో -1 అంటున్నాం కాబట్టి ప్లస్ ఉన్న కాడ మైనస్ ప్లస్ అవుతుంది. 6k - 3a అండి, దెన్ 3a అనే అవుతుంది. -2b - 4b అండి, -6b అవుతుంది. +3c + 2c అండి, +5c అవుతుంది. సో అవర్ ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే 3a - 6b + 5c అవుతుంది. 3a - 6b + 5c. సో చాయిస్ నెంబర్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. లేదు ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు అండి. 3 + 6 ఎంత అండి? 9. 9 - 2 ఎంత అండి? 9 - 2 7 అండి. అలానే 3 + 4 అండి 7. 7 - 2 ఎంత అండి? 5. సో 7 - 5 ఎంత అండి? 2ఏగా. 7 - 5. 7 - 5 ఎంత? 2. అయితే ఏ రిజల్ట్లో 2 వస్తుంది అనేది మనం ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 + 2 అండి 6. 6 - 3 అండి, 6 - 3 3 వస్తుంది. అలానే 3 + 5 అండి 8. 8 - 6 వచ్చేసరికి 2 వస్తుందండి. అలానే ఇక్కడ వచ్చేసరికి 3 + 4 అండి 7. 7 - 2 వచ్చేసరికి 5 వస్తుంది. 3 + 6 9. 9 + 4 వచ్చేసరికి 13 వస్తుంది. ఎక్కడ మనకు 2 అనేది వస్తుందండి? ఏ చాయిస్లో 2 వచ్చింది? సెకండ్ చాయిస్లోనేగా. సో అవర్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ అవర్ బెస్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అంటే మనము ఇక్కడ తీసేయాల్సిన అవసరం కూడా లేకుండా డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఆ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ తోటి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్లో కావచ్చు, డివిజన్లో కావచ్చు అండి, ఆల్జిబ్రాలో. సో జస్ట్ కోఎఫిషియంట్ వాల్యూస్ తోటి కూడా మనం ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన చాయిస్ వచ్చేసి ఏంటండి? సెకండ్ చాయిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఒక సమాంతర చతుర్భుజంలో భూమి ఎత్తుల నిష్పత్తి 5:2, దాని వైశాల్యం 360 చదరపు మీటర్లు అయిన సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తులు మీటర్లలో తెలపండి అన్నాడు. సో ఇక్కడ సమాంతర చతుర్భుజం అంటున్నాడు అంటే పారలోగ్రామ్ అండి. సో పారలోగ్రామ్ లో బేస్ వాల్యూ ఇచ్చాడు, హైట్ వాల్యూ ఇచ్చాడండి. బేస్ వాల్యూ హైట్ వాల్యూ మధ్య రేషియో 5:2 అంటున్నాడు. ఏరియా ఆఫ్ ఏ పారలోగ్రామ్ వచ్చేసరికి బేస్ ఇంటూ హైట్ ఏనండి ఫార్ములా. సో అటువంటి కేసులో 360 = 5x × 2x అండి. 5 2s are 10. 10కి 0కి క్యాన్సిల్. x × x x², దెన్ x వాల్యూ వచ్చేసరికి 6 అవుతుంది. అటువంటి కేసులో బేస్ వాల్యూ వచ్చేసరికి ఎంత అండి? 5x కాబట్టి 5 × 6 అండి, 5 6 30 మీటర్స్ అవుతుంది. అలానే హైట్ వాల్యూ వచ్చేసరికి 2x అండి, దెన్ 2 6 టైమ్స్ అండి, 2 6 టైమ్స్ వచ్చేసి 12 కాబట్టి 12 మీటర్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి 30 మీటర్స్ అండ్ 12 మీటర్స్ అవర్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి చాయిస్ నెంబర్ 2 ఈజ్ అవర్ బెస్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ క్రింది వాణిలో పూర్ణాంకాలు అన్నాడు. క్రింది వాణిలో పూర్ణాంకాలు అంటే అసలు పూర్ణాంకాలు అంటే ఏంటివండి? హోల్ నెంబర్సేగా. సో హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 0 నుంచి. సో అటువంటి కేసులో ధన సంఖ్యలు మాత్రమే అన్నాడు. ధన సంఖ్యలు అంటే 1 నుంచి మాత్రమే వస్తాయండి ధన సంఖ్యలు. సో అది అవుతుందా?
అవదు. నెక్స్ట్ రుణ సంఖ్యలు మాత్రమే అన్నాడు. 0కి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి సెట్ మొత్తం రుణ సంఖ్యలు అవుతాయి. సో ఇది అవుతుంది అంటే ఇది అవదు. నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు 0 అన్నాడు. అవేంటివి పూర్ణ సంఖ్యలు అవుతాయి కాబట్టి 4th వన్ కూడా అవదు. మిగిలింది ఏంటండి 0 మరియు ధన సంఖ్యలు మాత్రమే అన్నాడు కాబట్టి అవర్ చాయిస్ వచ్చేసి ఏంటిదంటే థర్డ్ చాయిస్ ఇస్ అవర్ బెస్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇదేమో 0 అండి, ఇవి వచ్చేసి ఏంటివి ధన పూర్ణ సంఖ్యలేగా. క్లియర్. సో అటువంటి కేసులో వాటిని వచ్చేసి ఏమని చెప్పుకుంటామంటే పూర్ణాంకాలని చెప్పుకుంటాం. కాబట్టి థర్డ్ చాయిస్ ఇస్ అవర్ బెస్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ లోకి వెళ్ళినట్లయితే ఒక పటం యొక్క స్కేల్ 1:30,000 అని ఇవ్వబడింది. అంటే ఒక స్కేల్ వచ్చేసి సెంటీమీటర్లలో చెప్పడం జరుగుతుందండి. 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్స్ టు 30,000 సెంటీమీటర్స్ గా ఇవ్వడం జరిగింది. అయితే పటంలో 2 పట్టణాల మధ్య డిస్టెన్స్ అండి. సో 2 సిటీస్ మధ్య 2 టౌన్స్ మధ్య డిస్టెన్స్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ అని ఇచ్చాడండి. సో అటువంటి కేసులో 4 × 30,000 అయితే ఆ డిస్టెన్స్ వచ్చేసి దేంట్లో చెప్పమంటున్నాడు, కిలోమీటర్స్ లో చెప్పమంటున్నాడు. ఎందుకంటే మన చాయిస్ మొత్తం దేంట్లో ఉందండి, కిలోమీటర్స్ లో ఉంది కాబట్టి 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్ అండి. అదే విధంగా 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్ ఇంటూ 100 సెంటీమీటర్స్. సో అటువంటి కేసులు ఏమవుతుందండి 1 lakh సెంటీమీటర్స్ వచ్చేసి 1 కిలోమీటర్కి ఈక్వల్ అవుతుంది. సో అదే ఏమవుతుంది అనేది చూసినట్లయితే 4 3s are 12 అండి, 0 అలానే 000 అండి, అంటే 1,20,000 సెంటీమీటర్స్ అండి. సో 1 కిలోమీటర్ వచ్చేసి ఎంతకి ఈక్వల్ అవుతుంది, 1 lakh సెంటీమీటర్స్ కి ఈక్వల్ అవుతుంది కాబట్టి అలానే 1,20,000 సెంటీమీటర్స్ వచ్చేసి ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే 1.2 కిలోమీటర్స్ కి ఈక్వల్ అవుతుంది. 1.2 కిలోమీటర్స్ కి. కాబట్టి అవర్ చాయిస్ ఈజ్ థర్డ్ చాయిస్ ఈజ్ అవర్ బెస్ట్ ఆన్సర్ గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 1.2 కిలోమీటర్స్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 లోకి వచ్చినట్లయితే ఒక రైలు గంటకు 75 కిలోమీటర్ల సమవేగంతో ప్రయాణించిన అది 20 నిమిషాలలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ వచ్చేసి ఏ ట్రైన్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 75 km/h, ఓకేనా, దెన్ హౌ మచ్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 20 minutes అంటున్నాడు. సో ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, రైలు యొక్క వేగం గంటకు 75 కిలోమీటర్లు అన్నాడండి. గంటకు అంటే 60 నిమిషాలే కదండి. 60 నిమిషాలకి ఎంత దూరం పోతుందండి, 75 కిలోమీటర్లు పోతుంది కదా. అయితే మనకు అడిగింది ఎన్ని నిమిషాలకండి, 20 minutes కి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో చెప్పమంటున్నాడు. 60 minutes కి అయితే 75 కిలోమీటర్స్ కవర్ చేస్తే 20 minutes కి వచ్చేసి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అనేగా ఇక్కడ క్వశ్చన్. సో అటువంటి కేసులో దెన్ దేర్ క్రాస్ మల్టిప్లికేషన్ అండి, 20/60 × 75. సో అప్పుడు 21s are 23s are 330 3 2s are అండి 6 3 5s are 15. సో 20 minutes లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అంటే ఆ రైలు 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి 4th చాయిస్ ఈజ్ అవర్ బెస్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ 2 సంఖ్యల మొత్తం 29 మరియు ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఎంత. సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 29 అండి. సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 29 ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 5 more than ద అదర్ నెంబర్ అన్నాడు. సో అటువంటి కేసులో ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే సెకండ్ నెంబర్ ఏమవుతుందండి x+5 అవ్వాలి. ఎందుకంటే ఒక సంఖ్య అనేది మరో సంఖ్య కంటే 5 ఎక్కువ అన్నాడు. సో అటువంటి కేసులో ఈ 2 సంఖ్యల మొత్తం అనేది దేనికి సమానం అవ్వాలి, 29 కి ఈక్వల్ అవ్వాలి. అంటే సమ్ ఆఫ్ దీస్ 2 numbers is equals to 29. Then x+5 is equals to 29. Then 2x is equals to 29 minus 5, that is 24. Then x value వచ్చేసి ఎంత అండి 12. అంటే 1 number is 12 అండ్ అదర్ నెంబర్ వచ్చేసరికి ఏమవుతుందండి x+5 కాబట్టి 12+5 దట్ ఈస్ 17. ఎంత వస్తుందండి 17. దీస్ 2 numbers are 12 and 17 గా చెప్పుకోవచ్చు. 12 and 17. కాబట్టి సెకండ్ చాయిస్ ఇస్ అవర్ బెస్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ 18th క్వశ్చన్ ఒక్కసారి కనుక మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 3⁻⁴ ను క్రింది వాటిలో ఏ సంఖ్యతో గుణిస్తే లబ్ధం 729 అవుతుంది అన్నాడు. సో 3⁻⁴ into x is equals to 729 అంటున్నాడు. ఈ 729 అనేది 3 పవర్స్ లో గనక రాసినట్లయితే ఆ 729 అనేది 3 పవర్స్ లో గనక
రాసినట్లయితే ఏం రాయొచ్చు 3/6 గా రాయొచ్చు 3/6 గా రాయొచ్చు 729 is equals to 3/6 then x is equals to 3/6 by 3/-4 3/4 minus it means 3/6 into 3/4 that is 3/6 plus 4 that is 3/10 so 3/10 తోటి కనుక మనం 3/-4 ని మల్టిప్లై చేసినట్లయితే అవర్ ఆన్సర్ ఎంత వస్తుందంటే 729 అనేది వస్తుంది ఓకే సో చాయిస్ నెంబర్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ హెచ్ అనే అక్షరానికి గీయవలసినటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య అన్నాడు హెచ్ అనే అక్షరం తీసుకుంటున్నామండి దీనికి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయవచ్చు అంటే వర్టికల్ గా తీసుకోవచ్చు అదే విధంగా హారిజాంటల్ గా తీసుకోవచ్చు అండి సో అటువంటి కేసులో ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయవచ్చు అండి 2 గీయవచ్చు కాబట్టి చాయిస్ నెంబర్ 3 ఈజ్ అవర్ బెస్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా సో నిలువుగా ఒక సౌష్ఠవ రేఖ వస్తుందండి అడ్డంగా ఒక సౌష్ఠవ రేఖ వస్తుంది సో హెచ్ అనే అక్షరానికి ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయవచ్చు అంటే 2 గీయవచ్చు అని చెప్పుకోవచ్చు అండ్ లాస్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే అమర్ 10 గ్రాముల బంగారాన్ని 28,000కు కొని 40,000కు అమ్మిన లాభం ఎంతో చెప్పమంటున్నాడు 28,000 కొన్నాడు అంటున్నాడు అండి అట్ మీన్స్ సిపి వాల్యూ వచ్చేసి 28,000 అండి 28,000కు పర్చేజ్ చేశాడు సేల్ ఎంతకు చేశాడండి 40,000 కి సేల్ చేశాడు ఎంత సేల్ చేశాడు 40,000 కి అంటే కొన్నదానికంటే ఎక్కువకి సేల్ చేశాడు కదండి సో సిపి ఇస్ లెస్ దాన్ ఎస్పి దెన్ వీ విల్ గెట్ ద ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పి మైనస్ సిపి అండి సో ఇక్కడ వచ్చేసి కొన్న ఖరీదు కంటే అమ్మిన ఖరీదు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి లాభం ఏమవుతుంది అంటే అమ్మిన ఖరీదులోంచి కొన్న ఖరీదును తీసేస్తే వచ్చేదే లాభం అవుతుంది సో అటువంటి కేసులో లాభం ఈజ్ ఈక్వల్స్ టు 40,000 మైనస్ 28,000 అండి అటువంటి కేసులో ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే 12,000 రూపీస్ వస్తుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి 12,000 రూపీస్ అనేది సెకండ్ చాయిస్ కాబట్టి సెకండ్ చాయిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది క్లియర్